హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు నేను మీతో చెప్పబోయే పాయింట్ న్యూరోపతిలో ఉండే ఒక సబ్ డివిజన్. న్యూరోపతితో బాధపడే వాళ్ళలో కొంతమంది యూరిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళల్లో ఒంటేలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒంటేలకు వెళ్ళే లోపు ఒక 5-10 నిమిషాలు కనుక లేట్ అయితే ఆ పాస్ను ఆపుకోలేక, యూరిన్ వెళ్ళేదాన్ని ఆపుకోలేక 1-2 చుక్కలు బట్టల్లో పడిపోయినట్లుగా అనిపించటము, లేదా కొంతమంది వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒంటేలు మనం పోసేసామనే ఒక ఆ ఫీలింగ్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ రాకపోవటము, వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకే మళ్ళీ వెళ్ళాలనిపించేలాగా ఉండటము, కొంత మంటగా చురుగ్గా ఉండటం, ఇవన్నీ కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఒక రకమైన ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, కొద్దిమందిలో షుగర్ వలన నరాలు దెబ్బతినిపోయి ఒంటేలకు సంబంధించిన సంచిని కంట్రోల్ చేసే నరాల యొక్క పనితీరు పాడైపోవటం ద్వారా ఒంటేలు ఆపుకోలేకపోవటం, డెట్టుసార్ ఓవర్ యాక్టివిటీ అంటారు. ఇంకొంతమంది లోపల ప్రోస్టేట్ గ్రంథి యొక్క కొంత వాపు పెరిగి దాని ద్వారా ఒంటేలు వచ్చే దారినది నొక్కేయటం ద్వారా చుక్కలు చుక్కలుగా పట్టము, ఒంటేలు యొక్క హడావుడిగా ఉండటము జరుగుతూ ఉంటుంది. ఇది ఆడవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, మగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆడవాళ్ళలో ఉండవు, అవి ఓన్లీ మగవాళ్ళలో మాత్రమే ఉంటాయి. అలాగే ఈ నార్మల్ డెలివరీ అయిన ఆడవాళ్ళలో, అంటే నార్మల్ డెలివరీ ద్వారా పిల్లలు పుట్టిన ఆడవాళ్ళలో నార్మల్ డెలివరీ టైంలో బిడ్డ పుట్టే సమయంలో ఒంటేలు యొక్క సంచి కొస అక్కడ ఉన్న ఒక ఎముకకి, ఒక రకమైన పెల్విస్ అనే ఒక ఎముకకి కొంత ఒత్తుకుపోతూ ఉంటుంది. దాని ద్వారా ఆ సమస్య ఆ తర్వాత 15-20 ఏళ్ల తర్వాత ఈ ఒంటేలు యొక్క హడావుడు అనిపించడము, ఒంటేలు యొక్క సంచి కంట్రోల్ లేకపోవడము జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళలో దీనికి సంబంధించి కూడా చాలామంది ఎక్కడ వైద్యం దొరుకుతుంది, అసలు దీనికి వైద్యం అనేది ఉందా లేదా అని ఒక అపోహలోనో, ఒక అనుమానంలోనో, ఒక రకమైన దిగులుతోనో ఉంటారు. ఇది మనిషి యొక్క క్వాలిటీని కానీ, మనిషికి ఉండే రోజువారీ ఆనందాన్ని కానీ చాలా వరకు తగ్గించేస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, దీనికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ జబ్బుతో పాటుగా ఒంటేలకు సంబంధించిన కంట్రోల్ కానీ, ఒంటేలకు సంబంధించిన కొంత స్పీడ్ అనిపించడం కానీ కనుక సమస్యలతో బాధపడతా, దానికి అదనంగా మీకు షుగర్ కానీ ఇంకేదన్నా జబ్బు కానీ ఉన్నట్లయితే వైద్యం మరింత జాగ్రత్తగా చేయాలి, మరింత మంచి ఫలితాలు కూడా తీసుకురావచ్చు. అందుకని దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయాల్సిన పని లేదు. దీని గురించి బయటికి చెప్పడానికి మీరేమంతా బిడియపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి సమస్యలు ఉండి వాళ్ళు అసలు ఇళ్లలోంచి బయటకు కూడా వెళ్ళరు. ఏదైనా పని ఉన్నా సరే, బయటికి వెళ్తే ఈ సమస్య వస్తుంది, మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు అలా కాకుండా దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా రకాలైన కొత్త మందులు వచ్చినాయి. వాటి యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించే మందులు వచ్చినాయి, వాటికి ఉన్న ఒక కండ వాపును తగ్గించే మందులు వచ్చినాయి, ఆ ఒంటేలు వెళ్ళే దారిని వెడల్పుగా చేసే మందులు వచ్చినాయి. అలాగే ఆ ఒంటేలు సంచి లోపల ఉన్న కొన్ని రకాలైన గీతలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే వాటిని తగ్గించే మందులు వచ్చినాయి. సో ఇది కూడా ఒక రకమైన, కొద్దిమందికి దీని వలన ట్రిగ్గరింగ్ న్యూరోపతి అంటారు. ఈ ఒంటేలకు ఉండే హడావుడి వలన వాళ్ళ చేతులు కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, చురుకులు లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యను కూడా మనం దీనిలో పరిష్కారం చేయొచ్చు. ఇలాంటి ఇబ్బందులతో మీరు ఎవరైనా బాధపడుతుంటే మా హాస్పిటల్కి రండి. డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు, హైదరాబాద్. థ్యాంక్ యూ.